ప్రతిసారి ఈ రివ్యూ వీడియోస్ ఏంటని మీరు అనుకోవచ్చు. యాక్చువల్గా తీసింది ఒకటే రోజు, లెంత్ ఎక్కువైపోయిందని చెప్పేసి ఇది త్రీ పార్ట్స్గా డివైడ్ చేసాము. ఇది పార్ట్ 3గా కన్సిడర్ చేయండి. ఇప్పుడు యాక్చువల్ వీడియోలోకి వెళ్ళిపోతాము. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా నేను చాలా నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నా. యాక్చువల్గా మాట చెప్పాలని అంటే చాలా నుంచి అనుకుంటున్నా. చాలా నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నా అన్న. కండల గిండలు అన్ని మస్తున్నాయి అన్న. కండల గిండలు అన్ని మస్తున్నాయి అన్న. ఎక్కడ బస్సు కూడా ఆపేస్తా నేను. హస్బెండ్ అంటే పైసలు లేకపోయినా గరిబోడు ఉన్నది వాళ్ళు మంచిగా వేసుకుంటే చాలు. అంటే నా మంచి ఆఫర్ లేదు, పని మనుషులు పెడతారు కదా, మీరు పని చేయాల్సిన వాళ్ళు ఓన్ చేస్తూ ఉండండి చాలు. హాయ్, ఏంటి నా పేరు శివ. యాక్చువల్గా నేను చాలా నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నా. యాక్చువల్గా అంటే ఏంటంటే నేను ఒక మాట చెప్పాలని అంటే చాలా నుంచి అనుకుంటున్నా. ఏంటంటే రక్షాబంధన్ అయిపోయింది కదా, వుడ్ బి మై సిస్టర్. టెన్షన్ పడ్డావా? ఇట్స్ ఎ ప్రాంక్ యాక్చువల్లీ. హాయ్, ఆగండి. A few moments later. అన్నా, హాయ్ అన్న. నేను శివన్ మాట్లాడుతున్నాను. చాలా నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నా అన్న. కండల గిండలు అన్ని మస్తున్నాయి అన్న. కండల గిండలు అన్ని మస్తున్నాయి అన్న. ఏం లేదన్నా, మీరు చాలా నుంచి చూస్తున్నా. అదే మొత్తం బాడీ గిడి పెంచినా నా జింబోతావా. 2000 years later. బస్సు కూడా ఆపేస్తా నేను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సో గైస్, ఏం లేదు, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మ్యారేజ్ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఇంకా ఆలోచించలే మ్యారేజ్ దాకా, అంటే ఆలోచించలేదు. ఒకవేళ ప్రతి ఒక్కరి లైఫ్ లో మ్యారేజ్ అనేది ఒక పాయింట్ లో వస్తుంది, రైట్? ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావు, రేపు జాబ్ చేయాలని, ఓకే? సో ఫైనల్ గా నువ్వు మ్యారేజ్ పాయింట్కి వస్తే మ్యారేజ్ ఒపీనియన్ ఏంటి? నీ హస్బెండ్ ఎలా ఉండాలని కోరుకుంటున్నావు? హస్బెండ్ అంటే అండర్స్టాండింగ్ ఉండాలి, లాయల్ గా ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి. అంటే పైసలు వద్దా? లేదు, అంటే పైసలు లేకపోయినా గరిబోడు ఉన్నది వాళ్ళు మంచిగా వేసుకుంటే చాలు. అంటే మంచిగా వేసుకుంటే చాలు. అంటే మంచిగా అంటే ప్రేమగా, అంటే అన్నిట్లో సపోర్ట్ చేయాలి. అంటే పైసలు వద్దు? పైసలే వద్దులే కానీ పైసలు మీరు సంపాదించాలి. మీకు జోహార్లు. అందుకే కదా చదువుకుంటూ దీనికేదో వేసుకోవాలంటే ఇప్పటి నుంచి మనం జాబ్ చేయాల్సిన అవసరం లేదు. రివర్స్, వాళ్ళు జాబ్ చేసి వాళ్ళని పూజిస్తారు, మనం ఓన్లీ ప్రేమతో ఉండాలి. ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ అనమాట. అంతేనా? వీళ్ళు జాబ్ చేసి పెడతా అన్నారు, అయితే వాళ్ళు ఇంట్లో వంట చేసి పెడతారేమో. పని మనుషులు పెట్టుకుంటాం, వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ డిస్కషన్ లా హాంకాంగ్ ఉనికి ఏడనో కోపం వచ్చి చైనీస్ లా చూడండి గాయస్, ఇందాక నా మంచి ఆఫర్ లేదు, పని మనుషులు పెడతారు కదా, మీరు పని చేయాల్సిన వాళ్ళు ఓన్ చేస్తూ ఉండండి చాలు. అండర్స్టాండింగ్ లాయల్. ఓకే? అండ్
మీకు ఒక ఆపర్చునిటీ వస్తే, అదే చెప్తున్నా కొద్దిగా रुको जरा सबर करो సో ఒక ఆపర్చునిటీ వస్తే, అంటే ఒక వెకేషన్కి వెళ్ళాలా 10 days, ఎవరితో వెళ్ళాలి మీరు అనుకుంటారు అండ్ ఏ స్పాట్కి వెళ్తారు? ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో వెళ్తాం. Family and- ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అరకు అట్లా వాటర్ ఫాల్స్ ప్లేసెస్ ఉంటాయి కదా, Water- వాటర్ ఫాల్స్. మీరు ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే ఫ్యామిలీ అంటే కొంచెం ఎలాబరేట్ చేసి చెప్తారా? అంతే ఇంకా ఫ్రెండ్స్ చాలా ఫ్రెండ్స్ ఊటీ సమ్మర్ ఎంజాయ్ చేసేది ప్లేస్ ఏ ప్లేస్ కి వెళ్తారు? అరకు. ఊటీ ఊటీ. ఊటీ ఎందుకు ఊటీ? ఎందుకు అంటే ఇట్స్ ఫార్ వి కెన్ ఎంజాయ్ ఇన్ ద జర్నీ అన్నట్టు, ఓకే. అక్కడ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఆల్రెడీ మనం పోవచ్చు, విజిట్ అవ్వచ్చు. అక్కడ అది దూరం కదా, అది వేరే. మీరు? చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఏం అనుకోలే కానీ అంటే మామూలుగా అనుకుంటారు కదా అందరికి ఏదో ఒక, అరే ఈ ప్లేస్ కి వెళ్ళాలా, ఇట్లా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలా, లేదంటే మీరు ఎలోన్కి వెళ్ళాలా, ఫ్రెండ్స్ తో వెళ్ళాలా, చిల్ కావాలా, మస్తు నైట్ అవుట్ చేయాలా, బాయ్స్ కూడా చేస్తారు మేము కూడా చేయాలా అన్నట్టు ఉంటది కదా. ఎక్కడ? బీచెస్ బీచెస్. బీచెస్ బీచెస్. అరే సిగ్గంది పడతారు. ఓకే బీచెస్ తప్పేం లేదు దాంట్లో. ఓకే సో అంటే ఎలాంటి బీచ్ అంటే వైజాగ్ బీచెస్ కా, లేకపోతే వైజాగ్ చూసిన బాలి? బాలి ఎలా అనుకుంటున్నాం? బాలి. గోవా. గోవా ఏమి తప్ప, గోవా గోవా అంటున్నాం, తప్పేం లేదు. ఎందుకంటే గోవా అరే నేను మా వచ్చినానంటే ఏమో కూడా వస్తుంది. అట్లా కాదు, మీరు ఫ్రెండ్స్ అంటున్నారు కదా, నేను మా వైఫ్ తో ప్లాన్ చేస్తున్నా గోవాకి వెళ్ళొచ్చు. అట్లే తప్పేం లేదు, ఎందుకు చెప్పడంలో. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు? నేను ఎవరితో ఇంకా ఏం ప్లాన్ లేదు, ఇంకా అనుకోలే. అనుకో ఇప్పుడు అనుకో, నౌ అట్ ప్రెసెంట్. ఇప్పుడు అనుకో, నౌ అట్ ప్రెసెంట్. నా ఫేవరెట్ ప్లేస్ అయితే ప్యారిస్. ప్యారిస్. నిన్ను చూసి నన్ను నేను మరచి ప్యారిస్ ప్యారిస్ ఎవరితో? ఫ్యామిలీతో. నిజంగా మీరు చెప్పండి, ఫ్యామిలీతో వెళ్తావా? ఫ్యామిలీయా? అంటే ఫ్యామిలీ అంటే మ్యారేజ్ తర్వాత ఫ్యామిలీయా? లేదు, ఫ్యామిలీ అంటే మ్యారేజ్ ముందు, మ్యారేజ్ తర్వాత కూడా ఏం కాదు. ఏం కాదా? ఓకే. అండ్ లాస్ట్ క్వశ్చన్, మీ అందరికి నచ్చిన ఫుడ్ అంటే మీకు? నాన్ వెజ్. నాన్ వెజ్ కార్తీక మాసం ఏం లేవా? కార్తీక మాసాలు అట్లాంటి పూజలు అట్లా ఏమన్నా చేస్తారా? చేస్తాం కానీ చేస్తారా? ఓకే. సో ఏమంటే నాన్ వెజ్ ఏమి ఇష్టం? చికెన్, మటన్, ఫిష్. చికెన్, మటన్, ఫిష్. మీకు? చికెన్ పచ్చే కాదు, వండుకొని. సరే వెజ్ లో చెప్పు. పన్నీర్ పన్నీర్. వెజిటేరియన్ ఏమే? అవును, నేను అనిపిస్తలే నాకు. అయ్యో, ప్యూర్ వెజిటేరియనా? ప్యూర్ వెజ్. ఓ నైస్. సో పన్నీర్. సో పన్నీర్ లో అంటే చాలా ఉన్నాయి కదా, చెప్పండి. పన్నీర్ అంటే డైరెక్ట్ పన్నీర్ తింటారా? చాలా వెరైటీస్ ఉన్నాయి కాబట్టి ప్రతిదీ తింటా. పన్నీర్. అరే పన్నీర్ డైరెక్ట్ తింటారా ఎవరైనా? పన్నీర్ బటర్ మసాలా. ఇవే చికెన్ ని పన్నీర్ అనుకుంటుంది. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. అచ్చా మీరు నాకు చెప్తా, సేమ్ వెజ్ రెస్టారెంట్ ఏది బెస్ట్ ఉంది? సరే మీరు వెజ్ చెప్తున్నారు కదా, మీరు వెళ్ళిన వెజ్ రెస్టారెంట్ బెస్ట్ చెప్పండి. నేను రెస్టారెంట్స్ ఆ? సంతోష్ డాబా. సంతోష్ డాబా నేను వెళ్ళలేదు కదా. మీరు అందరు ఏం చేయండి అంటే, నేను ఒక ప్లేస్ చెప్తా, సేమ్ ఆమె చెప్పినట్టు సంతోష్ డాబా, కానీ అక్కడిక్కడ కాదు, హ్యాబిట్స్కి వెళ్ళండి. సో దానికి మీరు నాకు కమెంట్ చేసి చెప్పండి. తిన్న తర్వాత నువ్వు నాన్ వెజ్ వెజిటేరియన్ మార్చుకో, అంటే అట్లా ఉంటుంది అండి టేస్ట్. ఓకే. ఓకే. సో ఫుడ్ అన్నారు కదా, పానీపూరి ఎవరు ఇష్టం లేదా? పానీపూరి లవర్స్. పానీపూరి. అది కాదు,
సో పానీపూరిలో మీరు ఎన్ని టైమ్స్ ప్యాస్ చేసుకుంటారు? నేను ఆడను. ఎన్ని టైమ్స్ మీరు ప్యాస్ చేసుకుంటారు ఉల్లిగడ్డ? ఒక్కసారినా? ఓకే, 2 times. నెక్స్ట్ టైం అలాంటి అడగబుద్ధి కాదు మొహమాటం అడిగేసా ఏం పైసలు ఇస్తాడు? పెట్టాలా, కప్పు పెట్టాలా, చేద్దాం. ఇస్తలేవు కదా, పైసలు ఇస్తున్నావు కదా. వాడు కావాలని ఏం చేస్తాడు, ఫస్ట్ టైం కొంచెం వేస్తాడు, మీరు నెక్స్ట్ టైం అడుగుతారని అడగాల. ఓకే, అండ్